హాయ్ అండి. ఇప్పుడు నేను పొట్లకాయ పెరుగు పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను కొంచెం చేశాను. ఫాస్ట్గా చెప్పేస్తాను ప్రాసెస్. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 డ్రై చిల్లీస్ ఎండుమిర్చి అంటాం కదా, అది వేసేసేయండి. కొంచెం వేగాక బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక కరివేపాకు వేయండి. కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసేయండి. ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేయండి. బాగా మగ్గాలండి. పొట్లకాయ మగ్గడానికి 15 నుంచి 18 నిమిషాలు పడుతుంది. ఆలోపు మనము ఒక 4-5 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు గ్రైండ్ చేసి పెట్టుకుంది. ఇది మగ్గాక దీంట్లో వేయాలి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని వేయాలి. అది వేసాక బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే ఇలా అవుతుంది. ఇది బాగా చల్లారాక పెరుగు మిశ్రమాన్ని 1 కప్ పెరుగు మిశ్రమాన్ని తీసుకోవాలి. తీసుకొని బాగా ఇట్లా చిలకగొట్టాలి. ఇదైనాక చల్లారిన ఈ మిశ్రమాన్ని, పొట్లకాయ మిశ్రమాన్ని దీంట్లో వేయాలి. ఈ మిశ్రమాన్ని వేసాక ఇదండి పొట్లకాయ పెరుగు పచ్చడి. కావాలంటే దీంట్లో తినేవాళ్ళు సన్నగా ఉల్లిపాయ సన్నగా తరిగి దీంట్లో వేసుకోవచ్చు. లేదంటే ఇట్లా కూడా బాగానే ఉంటుంది. పొట్లకాయ పెరుగు రెసిపీ రెడీ అయిందండి. దీన్ని రైస్లోకి అయినా చపాతీలోకి అయినా తినవచ్చు.